ఓవైసీ చాలా క్లారిటీగా ఉన్నాడు, మనం కన్ఫ్యూజ్లో ఉన్నాం. ఓవైసీ మతోన్మాద రాజకీయాలు, పాపులేషన్ పెరగడము, దాని తర్వాత ఈ సంతుష్టికరమైనటువంటి రాజకీయాలు, సోకాళ్ళు సెక్యులర్ రాజకీయాలు ఏ రోజుకైనా పవర్ మా చేతిలోకి వస్తుంది అనేటువంటి పనితోటి ముందుకు పోతున్నాడు. ఆ పనిలో ఈ సోకాళ్ళు రాజకీయాలు, సోకాళ్ళు సెక్యులరిజం ఓవైసీకి సహకరిస్తుంది. ఖచ్చితంగా వాళ్ళు 2047 లోపల మనం ఈ దేశానికి 100 సంవత్సరాలు వచ్చి స్వాతంత్రం 100 సంవత్సరాల ఉత్సవాలకు మనం రెడీ అవుతున్నాం. 2047లో ఈ దేశాన్ని దారుల్ ఇస్లాం చేస్తామని ఇస్లామిక్ మతోన్మాదులు కలలు కంటున్నారు. వాళ్ళు బహిరంగంగా ప్రకటించారు. మనకు అర్థమైతే లేదు, అర్థం చేసుకోవాల్సింది హిందువు. ఈరోజున అదే జరుగుతుంది కదా దేశం లోపల. ఎక్కడి వరకు నీకు సెక్యులరిజం రాజకీయాలు నడుస్తున్నాయి? 30% ముస్లిమ్స్ పాపులేషన్ ఉన్నప్పటి వరకు సెక్యులర్ రాజకీయాలు నడుస్తున్నాయి. 30% ఎప్పుడైతే ముస్లిం జనాభా పెరిగిందో అక్కడ మతోన్మాద రాజకీయాలు రాజ్యం వెళ్తున్నాయి.